ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మహేష్ గారిని వదులుకోరు. మేడం, పోతిన వెంకట మహేష్ గారికి పశ్చిమ నియోజకవర్గంలో సీట్ లేదని చెప్పి బయట రూమర్లు వినిపిస్తున్నాయి. దానిపై మీ స్పందన ఏంటి? అది కేవలం రూమర్సేనండి. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో గట్టి పట్టున్న వ్యక్తి, అసలుకి పొలిటికల్ గా కానీ వ్యక్తిగతంగా కానీ మంచి పేరున్న వ్యక్తి పోతిన వెంకట మహేష్ గారు. ఆయన్ని కాదని మాత్రం సీటు ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకనంటే ఎక్కడ ఏ చిన్న ఇది జరిగినా కూడా సంఘటన అక్కడ వెంటనే నిలబడే వ్యక్తి పోతిన మహేష్ గారు. మీరు ఎన్నో సందర్భాలు మీకు కూడా తెలిసే ఉంటది. మీరు మన పశ్చిమ నియోజకవర్గంలోనే చూడండి, ఈ హిందూ ధర్మాలు, హిందూ దేవాలయాల మీద కూడా ఆయన చాలా సార్లు ఫైట్ చేశారు. ఫైట్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేశారు. మన దుర్గ గుడి తీసుకోండి, లేదంటే కనుక కొత్త గుళ్ళ గురించి చూడండి, దాని గురించి కూడా ఫైట్ చేశారు. ఆ రకంగా కూడా హిందువులందరికీ కూడా ఆయన చాలా దగ్గర అయిపోయారు. ఆ పోరాటాల్లోని ఈయన కూడా భాగస్వామి అయ్యి వాటిని రక్షించడంలోని. తర్వాత మనకి చాలా చోట్ల దేవాలయాలు రథాలు అవన్నీ కాల్ చేసేసి చాలా చేసినప్పుడు కూడాను మన చిట్టినారు అమ్మవారి గుళ్ళోని వాటి మీద కూడా స్పందించారు, చాలా కార్యక్రమాలు చేపట్టారు. ఆ రకంగా హిందువులకి దగ్గర ఉన్నారు. ఇక నెక్స్ట్ బీసీలను తీసుకోండి. బీసీలందరూ కూడా మా ముద్దు బిడ్డ, మా బిడ్డ, మా బీసీలు ముద్దు బిడ్డ అంటూ ప్రతి ఒక్కరూ కూడాను ఆయన్ని భుజం మీద చెయ్యేసే మాట్లాడతారు. అంత చనువు, స్వతంత్రం అనమాట. మా మనిషి, మా వ్యక్తి అనే భావన వాళ్ళందరిలో కూడా కలిగింది. ఎందుకనంటే బీసీలందరికీ కూడా వాళ్ళకు విషయాల్లో కూడా ఆయన పోరాటంలోని ముందే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వస్తే ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్య ఉందని తెలిస్తే వెంటనే వెళ్ళి రెక్కలు కట్టుకొని వాలిపోవడం ఆయన నైజం. ఎక్కడైనా చిన్న జరిగిందంటే అది మీరు ఎవరి ద్వారా అయినా తెలియజేయండి, ఏ రకంగా అయినా ఆయన చెవులో పడిందంటే చాలు, ఆ సమస్య మీద పోరాటానికి ఆయన ఎప్పుడు ముందుంటారు. మనకి చిట్టినారు పెట్రోల్ బంక్ దగ్గర 4 సంవత్సరాలు మనకు బస్సులు తిరగక, రోడ్లు పడక, గొంతలు పడిపోయి అందరూ నానా అవస్థలు పడి ఇబ్బందులు పాలవుతుంటుంటే ఆ రోజున ఆయన శ్రమదానం చేశారు. అక్కడ నిలబడి ఆయన సొంతంగా ఆయన ఖర్చు పెట్టి ఆయన సిమెంట్, ఇసుక అన్ని తీసుకొని వెళ్ళి పని ఆయన చేసి ఆ రోడ్డుని గుంతలు కూర్చి ఆ రకంగా కూడా ప్రజల్లోనే ఆయనకు మంచి ఆదరణ ఉంది. కరోనా టైమే తీసుకోండి, కరోనా టైంలోని కూడా ఎన్నో వేల కుటుంబాలకి ఆయన ఆ రోజున బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అవన్నీ కూడా పంచిపెట్టారు. ఆ రోజున ఆయన అందరి దృష్టిలో దేవుడు అయిపోయాడు ఆ రోజునే. అట్లాగా ఏ వర్గం వాళ్ళనైనా తీసుకోండి, ఆయన కులపరంగా ఎప్పుడు చూడలేదు. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి కూడా, ఎవరికి ముస్లిమ్స్కి కూడా ఎన్నో చేశారండి వాళ్ళు. దర్గా విషయంలోనే కానీ, మన పంజా సెంటర్లోని దీనికే కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టారు. వాళ్ళ వైపును కూడా స్పందించడం, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే చూడటం, వాటిలన్నిటిని కూడా ఆయన సక్రమంగా నిర్వహించారు. ఏ రకంగా చూసినా కూడా ప్రతి ఒక్క బిడ్డ, పసిపిల్లలు అడిగినా కూడా మన నియోజకవర్గంలో ఎవరికి ఓటేస్తామని అడిగితే మహేష్ గారు అనే చెప్తారండి. పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజు కూడా చిట్టినారులోనే ఒక కార్యక్రమం చేపట్టారు వాళ్ళు. ఆ కార్యక్రమానికి పెద్దలు, పిల్లలు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా, ఎవ్వరు కూడాను ఎవరు ఒత్తిడి చేయడం, ఫోర్స్ చేయడం, పిలవటాలు, ఫోన్లు చేయడాలు లేదు. స్వచ్ఛందంగా ఒక మెసేజ్ పెట్టారు. దాన్ని అనుగుణంగా మొత్తం ఎంత మంది జనం వచ్చి అంత స్వచ్ఛందంగా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయన వైపు మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఆయన చేసిన కార్యక్రమాలు, సేవలు, ప్రజల్లోనే ఆయనకు ఉన్నటువంటి ఆదరణ. ఇప్పుడు కుల పెద్దలు వచ్చారు, కులం తరపున చూసుకుంటే మామూలుగా కూడా మళ్ళీ మిగతా వ్యక్తులు కూడాను పార్టీలకు అతీతంగా వచ్చారు, వాళ్ళ స్పందనని తెలియజేశారు. మంచివాడు మహేష్, అలాంటి వ్యక్తికి ఎప్పుడు కూడా ద్రోహం జరగకూడదు, ఆయనకి మంచిగా జరగాలని అని చెప్పి వాళ్ళందరూ కూడా వెనక మేము ఉన్నాం అని చెప్పి సపోర్ట్ ఇచ్చి వెళ్ళారు. మాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మహేష్ గారిని వదులుకోరు. వదులుకోవడం అంటే అసలు ఇప్పుడు కూడాను మళ్ళీ ఆలోచిస్తారు ఖచ్చితంగా. మేమందరం కూడాను మహేష్ గారికి సపోర్ట్ చేస్తున్నాం. వినమ్రమతో మేము పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకొకసారి పునరాలోచన చేయండి, ఆయన చాలా మంచి వ్యక్తి. ఇక్కడ అందరికీ కూడా పశ్చిమ నియోజకవర్గం అంటే అసలు పార్టీలు అంటే ముందు గుర్తొచ్చే పేరు మహేష్ గారు. ఎక్కడ దాకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. మనం మొన్న మనకి చిట్టి గారిది విగ్రహావిష్కరణ చేశారు. ఆ విగ్రహావిష్కరణకి
అసలుకి ఈ వైసీపీ మోకంతా కూడా ఎవరు కూడా రానివ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏ పార్టీ వాళ్ళకి కానీ కనీసం వాళ్ళ కులస్తులకు కూడా, మన నగరాల కులస్తులకు కూడా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. అయినా కూడా అంతమంది జనాల్ని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని తోసుకొని వాళ్ళని నెట్టి స్టేజ్ ఎక్కి మాట్లాడగలిగాడంటే అంత ధైర్యం ఉన్న వ్యక్తి ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోని మహేష్ గారు ఒక్కళ్ళే. ఏదైనా సరే సమస్య ఉందని అనగానే పరిగెత్తికెళ్ళి పోరాడే వ్యక్తి పోతిన వెంకట మహేష్ ఒక్కరే. ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా ఆయన నిద్రపోరు. అంతేకాదండి, ఎక్కడెక్కడో యారాడ, వైజాగ్, అక్కడి నుంచి నాకు చాలా మంది జనసేన పార్టీ వాళ్ళు కాల్స్ చేసి అడుగుతుంటారు. నన్ను అడుగుతారు ఏంటయ్యా, మీ జనసేన వాళ్ళకి ఫోన్ చేసుకోండి అని చెప్తాను. చెప్తే కూడా వాళ్ళు అసలు కాదు మేడం మీరైతే కరెక్ట్గా చెప్తారని అని అంటారు. ఆయన గురించి అక్కడి నుంచి కూడా ఫోన్లు చేసి ఆయన ప్రతి ఒక్క చర్యని తెలుసుకుంటున్నారు అంటే ఆయనకి ఎంత ఇది ఉందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం. దీన్ని కేవలం వినేసి ఊరుకోకుండా ఈ వీడియోని మాత్రం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి చేరాలి, ఆయన చూడాలి, ఆయన మళ్ళీ పునరాలోచన చెయ్యాలి. ప్రజలకి అందరికీ కూడా న్యాయం చేసేది. పశ్చిమ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, చెప్పుకుంటూ పోతే చాంతాడే ఉంటది. ఆ సమస్యలన్నిటిని పరిష్కరించాలన్నా కూడా, ఇక్కడ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలన్నా కూడా వాళ్ళందరి సమస్యల్ని పరిష్కరించే వ్యక్తి ఈ రోజున పోతిన వెంకట మహేష్ ఒక్కరే. కాబట్టి మళ్ళీ ఆలోచించి ఆయనకి అవకాశం ఇచ్చి ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా మీరు నిలబెట్టండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గెలిపించే బాధ్యతను మేము తీసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఏ కుటుంబాన్నైనా మీరు వెళ్ళి ఏ గడపనైనా తట్టి చూడండి, తలుపు తట్టి అడగండి, మహేష్ గారి పేరే చెప్తారు. ఎందుకంటే ప్రతి సమస్య మీద కూడా పోరాడిన వ్యక్తి ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా అలుపెరగకుండా నిరంతరాయంగా సేవలే తీసుకోండి, పోరాటాలే తీసుకోండి, సమస్యలు పరిష్కారాలే తీసుకోండి, ఏదైనా సరే దేనికైనా సరే అసలు ఒక నాయకుడికి కావాల్సింది ఏంటండి? ఏదైనా ఎక్కడైనా సమస్య ఉందంటే ఆ సమస్యని పరిష్కరించగలగడం, నిలబడటం, ప్రజల తరపున పోరాటం చేయడం, అవన్నీ కూడా నిండుగా ఆయనకున్నాయి. కాబట్టి అందరూ బ్లెస్సింగ్స్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ కూడాను ఆయనకే ఉంది. అది అనవసరంగా వేరే వాళ్ళకి అప్పచెప్పి పశ్చిమ నియోజకవర్గంలో జనసేనకు ఉన్నటువంటి పట్టుని, పోతిన వెంకట మహేష్ గారికి ఉన్నటువంటి దీన్ని మీరు చేజేతిలో పాడు చేయొద్దని నేను మరొకసారి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ మీరు ఇంకోసారి ఆలోచించండి, ఆయనకి మద్దతు తెలుపుదాము, మేమందరం కూడా సపోర్ట్గా నిలబడి గెలిపించుకుంటాము. మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా పశ్చిమ నియోజకవర్గం అనగానే మేము అసలు ఎన్నో ఊహించేసుకున్నామండి. పశ్చిమ నియోజకవర్గం సీట్ అంటే ఎవరిని అడిగినా కూడా మహేష్, ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్న పేరే, ఈ రోజు కొత్తగా ఏం చెప్పట్లేదు ఎవరు కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా మహేష్ మహేష్ ఎక్కడ విన్నా కూడా అదే పేరు వినబడుతుంది. ఎందుకంటే మేము కూడా అందరం అలాగా మోల్డ్ అయిపోయాం. పశ్చిమ నియోజకవర్గం అనగానే మహేష్ నిలబెట్టుకోవడం, గెలిపించుకోవడం, ఆయన వెంట తిరగడం, ఆయనతోటి మనం కార్యక్రమాలు చేపట్టాలని అనుకోవడం. అనౌన్స్మెంట్ మనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చిన తర్వాత మనం ఏంటి అని ఎలాగ కార్యాచరణ చేయాలి, ఎలాగ ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా ఆయన్ని ఇంకా తీసుకెళ్ళాలి అని చెప్పి మేమంతా ఒక మైండ్లోని ప్రతి ఒక్కళ్ళం కూడా ఫిక్స్ అయిపోయాం. పొద్దున్న మనం ఈ కార్యక్రమం ఇలాగ వెళ్ళాలి, ఈ డివిజన్కి వెళ్ళాలి, తర్వాత సాయంత్రం ఆ డివిజన్కి వెళ్ళాలి, మనం జనాల్లో ఉండాలి, మనం మహేష్ గారిని గెలిపించుకోవాలి. ఇదే తప్ప మా ఆలోచన. మేమందరం కూడా ఆ రకంగా మేము ఒక దీనికి వెళ్ళిపోయాం. అందరం కూడాను చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు అండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకొకసారి ఆలోచన చేయండి. అతన్ని నమ్ముకొని ఇక్కడ ఎన్నో కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు. దానికి తోడు ప్రజలందరూ కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా మహేష్ గారే కావాలని కోరుకుంటున్నారు. మీరు ఒకసారి ఓట్ ఫోలో ఏదో పెట్టి మీరు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోండి, ఆయన చేసినది అడిగి తెలుసుకోండి. ఆయనకి జనాదరణ లేకపోతేనో, ఆయనకి పబ్లిక్ లో పేరు లేకపోతేనో, లేకపోతే ఆయన గెలవరు అని అంటేనో మీరు ఆయన్ని నిలబెట్టకపోతే అది వేరే విషయం. కానీ ఆయనకి అన్ని మెండుగా ఉండి మీరు ఆయన్ని పక్కకి తొలగించి కూటమిలోని వేరే వాళ్ళకి అప్పచెప్పి అనవసరంగా పార్టీని మీకు ఎంతో పట్టుందండి. ఇక్కడ జనసేనకి పశ్చిమ నియోజకవర్గంలో చాలా పెద్ద పట్టుంది. పోతిన వెంకట మహేష్ మా బీసీల కోసం చాలా కష్టపడుతున్నారు. మాకు రేపు రోజున బీసీలకు ఏదైనా చేస్తారన్న ఆశ కూడా మాకుంది ఇక్కడ. అందుకని చెప్పి మీరు కుల పరంగా తీసుకోండి, బీసీల పరంగా తీసుకోండి, లేదంటే ఏదైనా సేవల పరంగా తీసుకోండి, ఎలాగ మీరు ఆలోచన చేసినా సరే మేమందరం కూడా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఈ ఒక్కసారి మాత్రం
మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మహేష్ గారికి ఎమ్మెల్యేగా నిలబెట్టండి అభ్యర్థిగా. మేము గెలిపించి మీకు కానుక ఇస్తాం. ఖచ్చితంగా మీ జనసేనని గెలిపించుకునే బాధ్యతని మేమందరం తీసుకుంటాము. మా మేమైతే కనుక మా ముద్దు బిడ్డ అనే మేము అందరికి చెప్పుకుంటామండి. పిల్లల దగ్గర నుంచి అందరూ కూడాను మన మనిషిలాగే ఉంటాడు, మన ఇంట్లో మనిషిలాగా. పెద్దవాళ్ళని తీసుకుంటే మా అబ్బాయి అని అంటారు, చిన్నపిల్లల్ని తీసుకుంటే మా బాబాయ్ అంటారు, అన్న అంటారు. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన మనిషి, మా మనిషి. మా అసలు పశ్చిమ నియోజకవర్గం అంటేనే ఇంకా చిరస్థాయిగా నిలిచిపోద్దండి. మహేష్ గారి పేరుతో పాటు మీ జనసేన పేరు కూడా అలాగే చిరస్థాయిగా నిలిచిపోవాలని మేము కోరుకుంటున్నాము. దానికి మీ వంతు సహకారంగా మీరు మాట కూడా ఇచ్చారు అని చెప్పారు మహేష్ గారు. మీరు ఇంటికి పిలిచి మాట ఇచ్చారని కూడా చెప్పారు. కాబట్టి మీరు మళ్ళీ ఇది కూటమిలోకి వెళ్లకుండా దీన్ని ఎలాగైనా సరే, ఎంతో మంది ఈ రోజున వచ్చి ఆయన కోసం మాట్లాడుతున్నారు అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారండి. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, పెద్ద తరహాగా హుందాగా పెద్దలందరూ వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆయన వైపే నించుంటున్నారు, ఆయన వైపే మాట్లాడుతున్నారు. ఎందుకు? అతను ఒక మంచి వ్యక్తి కాబట్టి, అతను ప్రజలకు ఏదైనా చేస్తాడనే నమ్మకం కలగబట్టి ఈ రోజున అందరూ ఆయనకి సపోర్ట్ గా ఉన్నారు. దయచేసి మీరు ఇంకొకసారి ఆలోచించి మహేష్ గారికి దీన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయాలని చెప్పి మేము అందరూ తరపున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఒకసారి మీ స్టాండ్ విత్ పోతిన వెంకట మహేష్.